హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు వ్లాగ్స్. మ్యాగీ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అందరికీ. కాకపోతే మ్యాగీని ఎప్పట్లా కాకుండా నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను మ్యాగీతో పకోడీ చేస్తున్నాను. మ్యాగీతో పకోడీ ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మ్యాగీ పకోడీకి క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. క్యారెట్ని చిన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము మ్యాగీ పకోడీకి మ్యాగీని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ముందుగానే మ్యాగీ 2 minutes బాయిల్ అయిన తర్వాత తీసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మ్యాగీ పకోడీకి రెడీ చేసుకుందాము. మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మ్యాగీని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పకోడీ చేసుకోవడానికి 1 tablespoon కార్న్ఫ్లోర్ని వాటర్ పోసి కలుపుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న మిశ్రమంలోంచి కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్లా చేసుకొని కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని మ్యాగీ చిన్న పీసెస్ చేసుకొని దాంట్లో కూడా డిప్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా బాల్స్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్లో ఈ బాల్స్ ఒక్కొక్కటి వేస్తూ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మ్యాగీ పకోడా రెడీ అయిపోయింది. ఈ మ్యాగీ పకోడీని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా త్వరగా రెడీ చేసి పెట్టుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే please do like, share and subscribe my channel. Thanks for watching. Bye bye.